మీరందరికీ ఆదేశాలు ఇచ్చి అందరూ కూడా సక్రమంగా పనిచేయించాలి అని ఒక క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు. నమస్కారం. 37వ వార్డు ఓటరు మహాశైలకు విజ్ఞప్తి. రమ్య అను నేను 37వ వార్డు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. మన వార్డు ప్రజలకు సేవ చేసేందుకు ఇది నాకు ఒక సువర్ణ అవకాశం. మన వార్డు సమస్యలు పరిష్కరించి అన్ని రకాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. కావున మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. 37వ వార్డు ఓటరు మహాశైలకు విజ్ఞప్తి. రమ్య అను నేను 37వ వార్డు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. మన వార్డు ప్రజలకు సేవ చేసేందుకు ఇది నాకు ఒక సువర్ణ అవకాశం. మన వార్డు సమస్యలు పరిష్కరించి అన్ని రకాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. కావున మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అయిన తర్వాత ఇదే మాదిరిగా ఫేజ్ 1 ఫేజ్ 2 2 సార్లు రాత్రి 9 వరకు మనకు మెజారిటీ వస్తాయి. నేను కూడా 9 గంటలకు అన్ని మెజారిటీ మనకి